అటువంటి మర్మాలు నా తండ్రి చెప్పుటకు నాకున్న జ్ఞానము చాలదు కనుక నీ బిడ్డలతో మీరు మాట్లాడి వినగల చెవిని గ్రహించే మనసు భద్రపరుచుకునేటువంటి హృదయాన్ని నీ బిడ్డలకు దయచేసి తండ్రి విని గ్రహించి అనుసరించి నడుచుకునేటువంటి జీవితాలను కూడా దయచేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోగలరని అది నుంచి అంతవరకు తోడైండి అధ్యక్షత వహించి సహాయం చేయగలరని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మహాకృప కనికరాలను బట్టి దేవుడు మనల్ని ఇప్పటి వరకు సజీవ లెక్కలో ఉంచినందుకు మనం ఎంతైనా ప్రభు కిరణోస్తలమై ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను కొద్దిసేపు మనము ధ్యానం చేసుకొని తదుపరి మనము ప్రభువుతో మాట్లాడుటకు సిద్ధమవుదాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము దయచేసి 13వ వచనము నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయము 103వ అధ్యాయము 13వ వచనము నుంచి 18వ వచనం వరకు. 103వ అధ్యాయం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డివలేనున్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. మరలా 17-18 వచనాలు ఒకసారి చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. చాలు. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో మన ఆత్మల మేళ నిమిత్తమై దీవించును గాక. ఆమేన్ ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకి దేవుడు తన బిడల ఎడల చూపించేటువంటి ప్రేమ ఇక్కడ మనకి వాక్యములో తేటతెల్లం అవుతూ ఉంది. దేవునికి పిల్లలకు ఉన్న సంబంధం ఎలాంటిది అంటే తండ్రికి కుమారులకు ఉన్నటువంటి సంబంధం. ఇక్కడ అంటున్నాడు కదా, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. అంటే మనము ఆయన బిడలమై ఉన్నాము, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి ఆ తండ్రి, ఈ లోకంలో తండ్రి తన బిడ్డల ఎడల ఎలా జాలి పడతాడో, అలిగినప్పుడు ఒకవేళ మనం పిల్లలు కొడితే, పిల్లలు అలిగితే ఎలాగో మనం వారిని జాలిపడి మరలా దగ్గరికి తీసుకుంటామో, అలాగే తండ్రి తన బిడ్డల ఎడల జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మరలా ఈ కీర్తన గ్రంథంలో చూస్తే పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. అంటే దేవుని యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన జాలి పడతాడు అని, అలాగే దేవుని యందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ప్రభునందు ప్రియులారా, తర్వాత మనం గమనించినట్లయితే దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును అని కూడా ఈ దావీదు భక్తుడి కీర్తనల గ్రంథంలో తెలియచేస్తాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి చుట్టూ కూడా దేవుడు తన దూతలను కావలిగా ఉంచుతాడు అని మరొకసారి మనకి వాక్యము ద్వారా నిరూపణ అవుతుంది. అలాగే మనం చూసినట్లయితే ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప విస్తారముగా ఉన్నది అని
దేవుని వాక్యము ఉంది. అంటే ఎట్లా అంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంతా విస్తారముగా అధికముగా ఉన్నది. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో తన యందు భయభక్తులు గల వారి ఎడల కూడా ఆయన కృప అంతా అధికముగా ఉన్నది అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా గమనించండి, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యందు భయముతో కూడినటువంటి భక్తి మనలో ఉండాలి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మనలో భయం ఒకటే ఉంటే చాలదు, లేదంటే భక్తి ఒక్కటే ఉంటే చాలదు. భయముతో పాటు భక్తి ఉండాలి. చూడండి, మనం ఎక్కడైనా మనం చూసినట్లయితే తల్లిదండ్రుల గురించి చెప్పాల్సి వస్తే అమ్మ నాన్న అంటాం, లేదంటే తల్లిదండ్రులు అంటాం కదా. తల్లి ఒక్క గురించి చెప్పం, లేదంటే తండ్రి ఒక్కరి గురించే చెప్పం. అలాగే మంచి చెడుల గురించి చెప్పాల్సి వస్తే మంచి చెడు అని అట్లా ఆ రెండింటి గురించి కూడా మాట్లాడతాం. అలాగే ఆశీర్వాదము శాపము, అలాగా ప్రతి విషయంలో కూడా దేవుడు రెండు మన ముందు ఉంచుతూ వచ్చాడు. అలాగే ఇక్కడ ఆయన యందు కూడా మనము భయముతో కూడిన భక్తి కలిగి ఉండాలి అని దేవుడు మన ఎడల ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా 17వ వచనంలో అంటారు కదా, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. చూడండి ఎంత మంచి వాగ్దానము. ప్రభునందు ప్రియులారా, ఆది నుండి కూడా దేవుడు నరుని నిర్మించి తన జీవవాయువును ఊది జీవాత్మగా చేసి ఆయన ఈ నరుల ఎడల ఆయన ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. తన ప్రజలను ఆశీర్వదిస్తూ వస్తున్నాడు ఆయన. చూడండి, ఆది కాండంలో కూడా మొదటి అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ 26, 27 వచనాలు ఒకసారి చదివి సహాయం చేయండి. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాణ్ణి సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చూడండి, నరుని ఎడల ఆయనకు కలిగినటువంటి ఇష్టం ఇక్కడ కనబడుతూ ఉంది. ఆయన ఎంత ఇష్టముతో ఎంత ప్రేమతో నరుని సృజించాడో ఇక్కడ మనకు తెలియజేయబడుతూ ఉంది. అంతేకాకుండా ఎక్కడ కూడా ఆయన నరుడు తక్కువ కాకుండా నట్లుగా ఎవరికంటే కూడా భూమి మీద తాను సృజించిన సృష్టిలో దేనికంటే కూడా నరుడు తక్కువ కాకుండానట్లుగా వాటన్నిటి మీద ఏలుబడి చేయనట్లుగా దేవుడు నరుని ఆశీర్వదించాడు. ఆది కాలములోనే దేవుడు నరుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అంటే తన ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే మనకి సంఖ్యాకాండంలో కూడా ఆ బారాకు వచ్చి బిలాముతో అంటాడు, నువ్వు వచ్చి ఇశ్రాయేలును శపింపుము అంటే ఆ యొక్క బిలాము ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళినప్పుడు, కొండల మీదకి వెళ్ళినప్పుడు తూర్పు దిక్కుకి వెళ్ళినా, పడమటి దిక్కుకి వెళ్ళినా, ఉత్తర దిక్కుకి వెళ్ళినా, దక్షిణపు దిక్కుకి వెళ్ళినా కానీ ఎటు వెళ్ళినా అతని నోటి వెంట ఇశ్రాయేలీల గురించి ఆశీర్వాద వచనమే వినబడుతుంది కానీ శాప వచనం అనేది ఎక్కడా కూడా వినబడట్లా. అంటే ఈ యొక్క ప్రవక్త పలికిన మాట నెరవేరుద్ది అని అందరికీ తెలుసు, కానీ దేవునికి వ్యతిరేకంగా ఎక్కడా కూడా అతని నోటి వెంట మాట రావటం లేదు. అంటే దేవుడు తన ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఆ ప్రజలు ఆ యొక్క మనుషులు ఎవరన్నా శపించాలి అనుకుంటే ఆ శాపం
శాపం వారి యొద్దకు చేరదు. ఇలాగా దేవుడు ఆది కాలంలో నరుని ఆశీర్వదించాడు. అలాగే మనుషులేమో శపించాలి అనుకున్నా గాని అది వారు శపించినప్పటికీ కూడా శాపాన్ని ఇశ్రాయేలు ప్రజలకు అందించాలనుకున్నప్పటికీ కూడా దేవుడు అది వారి దరిదాపులకు కూడా చేరనీయలేదు. ప్రియులారా, అందుకే ఇక్కడ అంటున్నాడు, మనం చదువుకున్న భాగంలో మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మనం నిర్మింపబడిన రీతి దేవునికి తెలుసు, ఎందుకంటే ఆయనే మనలను సృజించాడు. కాబట్టి మనం మంటివారు, మట్టితో చేయబడినటువంటి వారు. కానీ మట్టితో చేయబడిన మనకు దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అంటే ఆయన తన బిడ్డలతో నిబంధన చేశాడు. ఏం చేశాడు? నిబంధన చేశాడు. చూడండి, నోవాహు కాలములో అక్కడ ఆ ప్రజలు నోవాహు సువార్త ప్రకటించినప్పటికీ 120 సంవత్సరాలు నోవాహు సువార్త ప్రకటిస్తూ వచ్చిన ఆ ప్రజలు లోబడలేదు. లోబడినటువంటి కుటుంబమేమో ఆ యొక్క దేవుని చిత్తానుసారంగా నిర్మింపబడినటువంటి ఆ యొక్క ఓడలోనికి వెళ్ళారు, రక్షింపబడ్డారు. ఆ యొక్క సువార్త వినని ప్రజలందరూ ఏమైపోయారు? ఆ తర్వాత దేవుడు ఒక నిబంధన చేశాడు. ఏమన్నాడు? ఇక మీదట ఎన్నటికి, చూడండి ఆదికాండం 8వ అధ్యాయం, ఆదికాండము 8వ అధ్యాయము మనం చూసినట్లయితే దేవుడు చెప్తాడు 21వ వచనం, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది, నేనిప్పుడు చేసిన ప్రకారముగా సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రి బగళ్ళను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. చూడండి, ఆయన ఒక నిబంధన చేశాడు. ఆ ప్రజలు నశించిపోవడం ఇష్టం లేక ఆ సమస్త జీవరాశులు, తన వలన సృజింపబడినటువంటి జీవరాశులన్నీ కూడా నశించిపోవడం ఇష్టం లేక ఇక మరలా ఎప్పటికీ నేను ఇలా చేయను అని ఆయన ఒక నిబంధన చేశాడు. దానికి గుర్తుగా కూడా ఆకాశంలో ఒక ధనస్సును ఆయన ఉంచాడు. మనమన్నా మాట ఇచ్చి తప్పిపోతాము, కానీ నమ్మిన దేవుడు మాట ఇచ్చి మాత్రం తప్పిపోడు. అదే మాట ఇక్కడ చూడండి 17వ వచనంలో మరలా కీర్తనల గ్రంథం 104:17లోకి వచ్చేసరికి ఆయన నిబంధనను గైకొనొచ్చు. అంటే ఎవరైతే ఆయన నిబంధనలు, ఆయన ఇచ్చిన నిబంధనలు, ఆయన ఇచ్చిన కట్టడలు, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను గైకొంటారో, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటించి ఎవరైతే, దేవుడిచ్చినటువంటి కట్టడలను అనుసరించి ఎవరైతే నడుస్తారో వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద. ఎవరు నడుస్తారు? దేవుని కట్టడలను అనుసరించి, ఆయన నిబంధనను అనుసరించి ఎవరు నడుస్తారు అంటే దేవుని యందు భయముతో కూడిన భక్తి కలిగినటువంటి వారు మాత్రమే ఆయన మాట వింటారు. దేవుని యందు భయముతో కూడిన భక్తి లేని వారు ఆయన కట్టడల జోలికి పోరు, ఆయన నిబంధనల జోలికి పోరు. ఇవన్నీ మనకు అనవసరం, ఏదో వెళ్ళామంటే వెళ్ళాం, వచ్చామంటే వచ్చాం అన్న లెక్కన ఉంటారు, కానీ దేవుని నిబంధనలతో పని లేని వారిగా ఉంటూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఇంకా ఇక్కడ అంటున్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. అబ్బా, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! ఎప్పటిదాకా అంట? మనమైతే ఒకవేళ ఎవరైనా మనిషికి సహాయం చేయాల్సి వస్తే, అరే నేనున్నంత వరకు నీకు సహాయం చేస్తాలే, ఏదో రీతిగా నీకు సహాయపడతాలే అంటాం. ఎప్పుడు? మనం ఉన్నంత వరకే. ఎందుకంటే మనము కూడా గ్యారంటీ లేదు, ఆ తర్వాత క్షణం ఉంటామో లేదో తెలీదు, తెల్లారితే ఉంటామో లేదో కూడా తెలీదు. కానీ మనము నేనున్నంత వరకు అంటాము. దావీదు కూడా అంటాడు కదా దేవునితో, నేనున్నంత కాలం నా దేవుని కీర్తించేదను. అది కరెక్ట్. మనం ఉన్నంత కాలం దేవుని కీర్తించడం అది కరెక్ట్. అలాగే ఇతరులకు ఏమన్నా సహాయం చేయాలంటే మనం ఉన్నంత వరకే. మనం పోయిన తర్వాత ఒకవేళ అరే ఫలానాలకు సహాయం చేయండి అంటే, ఒకవేళ మనము మన తర్వాత తరం వరకు మనం చెప్పిన సహాయం పొందే వ్యక్తి ఒకవేళ వాళ్ళ మాట అనకపోతే ఇవ్వటం మానేస్తారు, అంతే కదా?
సహాయం చేయటం మానేస్తారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుని మాట వింటే, దేవుని నిబంధనల ప్రకారం నడుచుకుంటే, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటే నిన్ను బట్టి ఎప్పటి వరకు ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడు? ఆయన కృప యుగ యుగములు నిలుచును. యుగ యుగాలంట. ఇక ఎవరు కూడా చేయబెట్టి ఆపడానికి లేదు. ఆ ఆశీర్వాదాన్ని ఎవరు కూడా దొంగతనం చేయటానికి అవకాశం లేదు. ఎవరు కూడా దేవుని కృపను పొందకుండా మనల్ని తప్పించే పరిస్థితులు కూడా ఏమీ ఉండవు. కారణం ఏంటంటే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. అంతేకాకుండా ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. కొన్నిసార్లు కొంతమందిని చూసినప్పుడు పెట్టి పుట్టేవు నువ్వు మొత్తానికి అంటాం మనం కొంతమందిని. కష్టపడకపోయినా అంతేకాకుండా వాళ్ళు వాళ్ళ విషయమై వాళ్ళు ఏది సమకూర్చుకోకపోయినా అనుకోకుండా వారికి అన్ని కలిసి వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏమంటామంటే నువ్వు పెట్టి పుట్టావు అని అంటారు కదా. కొన్ని కుటుంబాలను కూడా మనం చూసినట్లయితే నిజంగా వారికి ప్రభు దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదము, ఆ పరిస్థితులు వేరుగా ఉన్నప్పుడు మనం చూసినప్పుడు నిజంగా దేవుని కృప కుటుంబం మీద ఉన్నది అని మనము కొన్ని కుటుంబాలను చూస్తే చెప్పగలం. అది ఎందుని బట్టి అంటే వారి పితరులు ప్రార్థనా పరులై ఉండవచ్చు, వారి పితరులు దేవుని యందు భయభక్తులు కలిగిన వారై ఉండవచ్చు, వారి పితరులు దేవుని ఎదుట నీతిమంతులై ఉండవచ్చు, వారి పితరులు దేవుని ఎడల విధేయత కలిగిన వారై ఆయనతో నిబంధనలు కట్టడలు ఆజ్ఞలు అనుసరించి నడిచేవారైనట్లయితే ఆ ఆశీర్వాదము వారి నుండి వారి పిల్లలకు వారి పిల్లలకు వారి పిల్లలకు సంక్రమిస్తూ ఉంటుంది. ప్రభు నందు ప్రియులారా గమనించండి. కొన్ని కుటుంబాల్లో మనం చూస్తే కొంతమంది నువ్వు ఆ కుటుంబంలో చెడబుట్టావు అంటారు. అంటే కుటుంబానికి ఒకళ్ళు కుటుంబానికి అవమానం తెచ్చేవాళ్ళు ఉంటారు, అలాగే కుటుంబానికి ఒకళ్ళు కుటుంబానికి మంచి పేరు తెచ్చేవాళ్ళు ఉంటారు. అందరూ చెడు చేసే వాళ్ళే ఉండరు, అలాగే అందరూ మంచి చేసేవాళ్ళే ఉండరు. అయితే మనం గమనించినట్లయితే ఈ యొక్క మంచి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ యొక్క అంతకుముందు తరము వారు ఏదో వారి యొక్క సంతతి విషయమై చేసిన ప్రార్థన కొన్నిసార్లు ఆ కుటుంబాల్లో అలాగా ఆ ఆశీర్వాదం అలా వస్తూ ఉంటది. ప్రభు నందు ప్రియులారా, అందుకే పరిశుద్ధులకు చేసిన ఉపచారం ఆయన మరిచే దేవుడు కాదు. నువ్వు పరిశుద్ధులకు ఉపచారం చేస్తున్నావో తెలియదు, అలాగే నీ దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉంటున్నావో లేదో నాకు తెలియదు, అలాగే నీ దేవుని నిబంధనలను నీ దేవుని ఆజ్ఞలను నీ దేవుని కట్టడలను నీవు గైకొంటున్నావో లేదో నాకు అయితే తెలియదు. కానీ నీవు అలా గైకొంటే నిన్ను బట్టి నీ పిల్ల 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 తరమును నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈ యొక్క నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనంలో కూడా అక్కడ కూడా మనకు ఒక మాట ఉంటది. ఆ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల. కొన్నిటిని అన్నారు ఇక్కడ, మనం కొన్నిటిని చేస్తాం, కొన్నిటిని వదిలేస్తాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిస్తే నీ దేవుడైన యెహోవా ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానీడు. అంటే దేవుడు మనలను మన శత్రువుల కన్నా కూడా అధికముగా మనల్ని ప్రేమించి మనల్ని ప్రత్యేకముగానే దేవుడు ఉంచుతాడు. అది నేను నా జీవితంలో చాలా విషయాల్లో చూసా. ప్రభునందు ప్రియులారా, మనం చూపించేటువంటి విధేయత, కొన్నిసార్లు మనం చూపించేటువంటి ఆ యొక్క దేవుని యందు భయముతో కూడిన భక్తి, మనం చూపించేటువంటి ఆయన ఎడల మనము ఆ యొక్క ఆయనకు లోబడేటువంటి ఆ యొక్క స్వభావాన్ని బట్టి దేవుడు మనకు
ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ప్రభునందు ప్రియులారా, మన తల్లిదండ్రులు దేవునికి లోబడేవారుగా ఉంటే ఆ ఆశీర్వాదం బిడలైన మనకు సంక్రమిస్తుంది. అలాగే మనము దేవునికి ఎదుట లోబడి దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వారుగా ఉంటే ఆయన కృప మన మీద ఉండి మన తర్వాత సంతతి వారు, ఆ తర్వాత సంతతి వారు కూడా 4 తరాల వరకు కూడా ఏం పొందుతారు? 1000 తరాల వరకు కూడా, యుగ యుగములు. 1000 తరాలని కూడా చెప్పలేము. ఒక చోట 1000 తరాలని రాయబడింది, మళ్ళా కీర్తనల గ్రంథంలోనేమో యుగ యుగములు అని వ్రాయబడింది. 1000 తరాలని ఎక్కడ రాయబడింది? నిర్గమాకాండము 20వ అధ్యాయము చదవండి ఒకసారి. నిర్గమాకాండము 20వ అధ్యాయము దయచేసి 5వ వచనము నుంచి. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరాల వరకు కరుణించు వాడనై ఉన్నాను. ఎప్పుడు దాకా కరుణిస్తాడంట? ఆయన కనికరమేమో 1000 తరాల వరకు. ప్రియులారా గమనించండి. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప అధికంగా ఉంది. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన దీర్ఘాయువును అనుగ్రహించేటువంటి దేవుడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన ఎంతో కనికరము కలిగి వారిని స్వస్థపరుస్తాను అని కూడా దేవుడు వాగ్దానము చేస్తా ఉన్నాడు. ఆయన కట్టడలను అనుసరించి, ఆయన విధులను అనుసరించి, ఆయన ఆజ్ఞలు గైకొనే వారిని దేవుడు స్వస్థపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, నేను ఇంకొక మాట మీకు చూపిస్తాను. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 8వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 8వ అధ్యాయము 8-9 వచనాలు. ఇశ్రాయేలీలు నాశనము చేయక వదిలివేసిన ఆయా జనుల సంతతి వారిని సొలొమోను నేటి వరకును తనకు వెట్టి పనులు చేయు వారినిగా చేసుకొని ఉండెను. అయితే ఇశ్రాయేలీలలో ఒకనినైనను సొలొమోను తన పని చేయుటకు దాసునిగా నియమింపలేదు. వారిని యోధులుగాను, తన అధిపతులలో ప్రధానులుగాను, రథములకును గుర్రపు రౌతులకును అధిపతులుగా నియమించెను. చాలు, చూసారా? సొలొమోను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు, దేవుని కనికరాన్ని పొందినవాడు. అలాంటి సొలొమోను దేవుని చేత ఆశీర్వదింపబడి అతడు ఒక ఉన్నతమైనటువంటి స్థానములో ఉన్నాడు. అంటే సొలొమోను తండ్రికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును, ఆ తండ్రితో దేవుడు చేసిన నిబంధనను ఆ కుమారుని ఎడల దేవుడు నెరవేర్చి అతను సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. అయితే అతడు రాజు అయిన తరువాత తన దేవుని నిబంధనను మర్చిపోలా. ఎందుకంటే నా దేవుడు ఆది కాలము నుంచి కూడా తన ప్రజలను ఆశీర్వదిస్తూ వచ్చాడు. వీరు నేను ఏర్పరచుకున్న ప్రజలు, ఇశ్రాయేలీలు నా వారు, నేను వారిని ఆశీర్వదించాను. అందుకే మీరు ఎవరు కూడా వారిని శపించకూడదు అని ఇశ్రాయేలీలు ఆ యొక్క శాపాన్ని, మనుషుల ద్వారా కూడా శాపాన్ని పొందకుండానట్లుగా ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటున్నారో వారిని తన కృపతో కాపాడుతూ ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన తన పితరులకు చేశాడు నిబంధన. ఆ నిబంధనను గుర్తు చేసుకున్నాడు ఈ సొలొమోను కూడా. గుర్తు చేసుకొని ఏం చేస్తున్నాడంటే, ఇశ్రాయేలీలు ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు చంపకుండా వదిలేసిన వారిని ఈ సొలొమోను ఏం చేశాడంటే వారిని తన యొక్క రాజ్యంలో పనివారిగా పెట్టుకున్నాడు. ఇశ్రాయేలీలో ఎవరిని పనివారిగా పెట్టలా, ఎవరిని తక్కువగా ఉంచలా. ఇశ్రాయేలీల్ని అంటే వారు దేవుని చేత ఆశీర్వదింపబడిన ప్రజలు గనక వారిని ఎక్కడా కూడా సొలొమోను తక్కువ చేయలేదు. వారిని ఏ స్థానంలో ఉంచాడు అంటే అధిపతులుగా, ప్రధానులుగా, యోధులుగా, రథములకు గుర్రపు రౌతులకు అధిపతులుగా సొలొమోను వారిని నియమించాడు. ప్రభునందు ప్రియులారా, నీవు కూడా దేవుని మాట వినే వ్యక్తిగా ఉంటే, దేవుని యందు భయముతో కూడిన భక్తి చేసేటువంటి వ్యక్తి అయితే, దేవుని నిబంధనలను కట్టడలను అనుసరించి నడిచేటువంటి వ్యక్తి అయితే నిన్ను కూడా దేవుడు ఎక్కడా తక్కువ కానీయకుండా
చేస్తాడు. నిన్ను కూడా నీవెక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు ఎక్కిస్తాడు. ప్రభునందు ప్రియులారా, అదే అంటాడు కదా, ఆ యొక్క యెషయా గ్రంథంలో భక్తుడు మాట్లాడతాడు, యాకోబు స్వాస్థ్యాన్ని నీవు అనుభవిస్తావు అంటాడు. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము దయచేసి 13వ వచనాన్ని చదివి సహాయం చేయండి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీ ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఆయన ఏం సెలవిచ్చాడు? ఆయన మాట మనము వింటే, మనకిష్టమైనవి చేయకుండా మనం ఉంటే, ప్రభు దినము అని మనము దాన్ని ఘనంగా ఆచరిస్తే, విశ్రాంతి దినాన్ని మనం వ్యాపారము చేయకుండా అది ప్రతిష్ఠితమైన దినమని ఊరకుండిన ఎడల అది మనోహరమైనదని యెహోవాకు ప్రతిష్ఠితమనియు ఘనమైనదనియు అనుకొని నువ్వు దాన్ని ఘనంగా ఆచరిస్తే, నీకిష్టమైన పనులు నువ్వు చేయకుండా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను లోకపు వార్తలు నువ్వు చెప్పుకొనకుండా ఉంటే యెహోవా యందు నువ్వు ఆనందిస్తావు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాను అంటున్నాడు. ఎంత ఆశీర్వాదమో చూడండి. అంటే దేవునికి సంబంధించిన ప్రతి విషయంలో నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉండాలి. దేవుని కట్టడలు అనుసరించుటలో ఆనందం ఉండాలి నీకు. దేవుని సన్నిధికి రావటములో ఆనందం, దేవుని వాక్యాన్ని చదువుటలో ఆనందం. అందుకే అంటాడు కదా, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే దేవుని ధర్మశాస్త్రమునందు ఎవరైతే ఆనందించగలుగుతారో వారు మాత్రమే దివారాత్రులు చదవగలుగుతారు. దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించడం చేతకాని వారు, ధర్మశాస్త్రములో ఉన్న సత్యాలను తెలుసుకొనని వారు, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆజ్ఞలను గైకొననటువంటి వారు దేవుని యందు ఆనందించలేరు. అయితే ఇక్కడ అంటున్నారు కదా, నీవు యెహోవా యందు ఆనందిస్తావు. ఎప్పుడు అంటే దేవునికి మాట నీవు లోబడినప్పుడు, దేవుని మాట నీవు వినినప్పుడు. ప్రభునందు ప్రియులారా, గమనించండి, నీవు ఎప్పుడైతే దేవుని యందు ఆనందిస్తావో ఆయన నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకువెళతాడు. ప్రభునందు ప్రియులారా, గమనించండి, నీకు మేలు కలిగినప్పుడు నువ్వు ఆనందించడం కాదు కానీ, నీ అక్కరేదో తీరినప్పుడు నువ్వు ఆనందించడం కాదు కానీ, దేవుని ఆజ్ఞను పాటించడంలో నీవు ఒక ఆనందం ఉంటే అప్పుడు నీవు ఆశీర్వాదాన్ని పొందుతావు. చాలామంది అంటారు కదా, దేవుడు చేసిన మేలుకి మేము కానుకలు ఇస్తున్నాం, దేవుడు చేసిన మేలుకి మేము స్తుతికోటాలు పెట్టుకుంటున్నాం, దేవుడు చేసిన మేలుకి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేస్తున్నాం మందిరంలోకి, కాబట్టి మేము దేవుని మాట వినిన వారమే అనుకుంటారు. ఇవన్నీ చేస్తారు కానీ అసలైనవి వదిలేస్తారు. పుదీనాలు, జీలకర్రలు, సోపులు, దశంభాగం చెల్లిస్తారు కానీ అసలైన న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తారు అని ఈ సువార్తల్లో భక్తులు చెప్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, గమనించండి, చిన్న చిన్న వాటి విషయంలో అబ్బో మనంతటి భక్తులు లేరని అనుకుంటాం. అసలైన విషయాల్లో మనం ఏం చేస్తాం? దేవునికి ఇష్టమైన విషయాల్లో, దేవుని ప్రేమను పొందవలసిన విషయాల్లో, దేవుని ఆజ్ఞలకు విధేయులం కావాల్సిన విషయములు, దేవుని కట్టడలను గైకొనే విషయములు మనము దేవుని యందు ఆనందించే వారిగా ఉండం. మన ఆనందం అంతా లోకంలోనే, లోక వార్తలు చెప్పుకొనుటలు, లేదంటే లోకములో ఉన్నది చూసి ఆనందించటం, లేదంటే లోకం వెంబడి పరిగెత్తుకుపోవటం, లోకంలో ఎక్కడ ఏమి ఉందో అది తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేయటం. ప్రభునందు ప్రియులారా, అలాంటి వారికి దేవుని యొద్ద నుంచి ఏ ఆశీర్వాదము దొరకదు. కాబట్టి లోకము దాని ఆశ గతించిపోతాయి గనక, ఇవి జీవము కలిగిన దేవుని వలన పుట్టినవి కావు గనక, ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడంబు ఇవన్నీ గతించిపోయేవి గనక
దేవుని చిత్త ప్రకారము చేయువాడు నిరంతరము నిలిచి ఉంటాడు. దేవుని చిత్త ప్రకారం చేసే వ్యక్తిగా నీవు ఉన్నావా? దేవుని ఆజ్ఞలను నిబంధనలను గైకొనే వ్యక్తిగా ఉన్నావా? ఆయన కట్టడలను అనుసరించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని యందు భయముతో కూడిన భక్తిని చేసేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా అని ఈ రాత్రికాల సమయంలో మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, గమనించండి, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. చూడండి, దావీదుకు ఒక వాగ్దానం చేశాడు దేవుడు. ఏమని మనం చూసినట్లయితే చూడండి, ఈ యొక్క కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము దయచేసి 33వ వచనం నుంచి చదివి సహాయం చేయండి. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవులకుండా బయలు వెళ్ళిన మాటను మార్చను, అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలం అది నిలుచుననియు, మెంట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణము చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను. దావీదుతో చేసిన ప్రమాణం ఎంత గొప్పదంటే, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాట నేను మార్చను. దేవుడు చెప్తున్నాడు ఒక మనిషితో. అంతేకాకుండా నా నిబంధనను నేను రద్దుపరచను. చూడండి ఎంత గొప్ప మాటలు. ఒక మనిషితో దేవుడు పలకవలసిన మాటలేనావి? ఒక మనిషితో అంటే ఆయన ఎలాంటి వాడంటే, మనిషిని ఎంతగా ప్రేమించాడంటే, ఒక మనుషుడు వేరొక మనుషుడితో మాట్లాడు రీతిగా, ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో మాట్లాడు రీతిగా ఆయన అలాగా మనుషులతో మాట్లాడుతూ తన ఆశీర్వాదాన్ని, తన కృపను, అంతేకాకుండా ఆయన వారిపై యొక్క అనుగ్రహించి, వారికి కుమ్మరించి, తన కృపను అనుగ్రహించి ఆయన వారితో నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. ఆ నిబంధన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను దావీదుతో అబద్ధమాడను. ఇక ఏ వ్యక్తితో ఆ మాట చెప్పల ప్రభునందు ప్రియులారా, దావీదు బాల్యకాలము నుంచి ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనక, దావీదు దేవుని మాట విని దేవుని చిత్తానుసారంగా నడిచిన వాడు గనక, నా జీవితకాలం అంతా నా దేవుని స్తుతిస్తానంటున్నాడు. అంతేకాకుండా నా దేవుని సన్నిధిలో నేను ఒక వరము అడుగుతాను అని, ఆయన ప్రసన్నతను చూడాలి అని, ఆయన ఆలయములో ధ్యానించాలి అని, దేవుణ్ణి ఒక వరం అడుగుతాను అని దావీదు 27వ కీర్తనలో దేవుని దగ్గర వరమని అడుగుతూ ఉన్నాడు. రాజుకేమి కొదువండి, అయినా కానీ దేవుని దగ్గర నేను ఒక వరము అడుగుతాను. ఏంటి ఆ వరము అంటే, ఈ లోకంలో భోగభాగ్యాలు కావాలని కాదు, ఇతర రాజుల మీద నాకు అధికారం కావాలని కాదు, ఇతర రాజ్యాల మీద నాకు జయము కావాలని కాదు. అతడు అడిగే వరం ఏమిటి అంటే, అతడు రాజు స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఏమి కోరుకుంటున్నాడు అంటే, దేవుని ఆలయములో దేవుని ప్రసన్నతను చూడాలని కోరుకుంటున్నాడు. కీర్తనల గ్రంథం 27:4, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. కొంతమంది ఎప్పుడు అలా మందిరాల్లో ఉంటుంటే, ప్రార్థనలు చేస్తూ ఉంటే, కొంతమంది అంటారు, నీకు ఇల్లు వాకిల్ లేదా, ఎవరు లేరని మాట్లాడితే వెళ్ళి మందిరానికి పోతున్నావు, ఏముంది అక్కడ? ఒక యవనస్తురాలు నా మీ తండ్రి అనేవాడు, నువ్వు నేను ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నట్లా మాట్లాడితే మందిరంలో ఉంటున్నావు, దేవుని ఆలయంలో ఉంటున్నావు, నేను చంపి అక్కడే పాతి పెడతాను అనేవాడు. ప్రభునందు ప్రియులారా, గమనించండి, అయినాగా నా చిన్న బిడ్డ దేవుని సన్నిధిని విడిచిపెట్టేది కాదు. ప్రభునందు ప్రియులారా, గమనించండి, దేవుని యొక్క ప్రేమను రుచి చూసినటువంటి వారు ఆయన ఆలయమును విడిచిపెట్టరు.
దేవుని ప్రేమను కనుగొనినటువంటి వారు ఆయన ప్రసన్నత కొరకు ప్రాకులాడుతూ ఉంటారు. అందుకే దావీదు రాజైనప్పటికీ కూడా దేవుని ప్రసన్నత చూడాలని, ఆయన ఆలయములో ధ్యానించాలని, అంతేకాకుండా జీవిత కాలం అంతా కూడా యెహోవా మందిరంలో, రాజమందిరంలో ఉండవలసిన రాజు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? మనమేమో తాటెక్కిళ్ళు వదిలిపెట్టి రావటానికి, రేకులు ఇల్లు వదిలిపెట్టి రావటానికి, లేదంటే డాబా వదిలి రావటానికి ఇష్టపడం. కానీ దావీదు రాజమందిరంలో ఉండి రాజు పూజించే భోజనం భుజిస్తూ అతడు తన రాజరికాన్ని చేస్తున్నటువంటి వ్యక్తి, రాజంతటి వ్యక్తి ఏమి కోరుకుంటున్నాడు అంటే దేవుని మందిరములో నివసించడానికి కోరుకుంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమను రుచి చూచినవాడు దావీదు. దేవుని యొక్క ప్రేమను, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన ప్రేమను ఎరిగి, ఆయన ఉత్తముడని రుచి చూచి ఎరిగినవాడు గనక అందుకే ఆయన ఆలయములో నేను ఉంటాను అంటున్నాడు. అంత గొప్ప దావీదుతో దేవుడు ప్రమాణం చేసి, ఒక మనుషునితో ప్రమాణం చేసి అంటున్నాడు కదా, ఈ యొక్క మింటనుడు సాక్షి నమ్మకంగా ఉండనట్లుగా నీ సంతానము సింహాసనం మీద ఉంటారు. నువ్వు నీ కుటుంబం నమ్మకంగా ఉంటే, నీ తర్వాత సంతతి వారు కూడా నమ్మకంగా ఉంటే, ఈ సూర్యచంద్రులు ఉన్నంత కాలం సింహాసనం మీద నీ సంతతి వారు ఉంటారు అని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రభునందు ప్రియులారా, మనం మన పిల్లలకు ఏ వాగ్దానాన్ని సంపాదిస్తున్నాం? దేవుని యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప విస్తారముగా ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దీర్ఘాయువు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నీవు నీ కుటుంబానికి ఎలాంటి కాపుదలనిస్తున్నావు? నువ్వు చేసే భక్తిని బట్టి, నువ్వు చేసే ప్రార్థన బట్టి, నువ్వు కలిగి ఉండే నీతిని బట్టి నీ తర్వాత నీ సంతతికి దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, అట్టి ఆశీర్వాదం కొరకు నువ్వు ప్రాకులాడుతున్నావా? లేదంటే నాకు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు వద్దు, పర సంబంధమైనవి కావాలి అనుకుంటే ఆ పర సంబంధమైన ఆశీర్వాదం నీ పిల్లలకు వచ్చినట్లుగా నీ పిల్లలను కూడా ప్రభువు కొరకు పెంచు. నీవు దేవునితో నడు, నీ పిల్లలను కూడా దేవునితో నడిచేటట్లుగా చేయి. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ దేవుడు ఆపేసి ఆగిపోయాయి. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఎవరూ ఆపలేరు. దేవుడిచ్చేటువంటి ఈవులను ఎవరూ ఆపలేరు. ఆయన ఇచ్చే వరాలను ఎవరూ ఆపలేరు. కాబట్టి దేవుని మాట విన్నటువంటి ఆ యొక్క ఓబేదేదేము దేవుని యొక్క మందసాన్ని తెచ్చి తన ఇంటిలో పెట్టుకున్నాడు. అంటే దేవుని ఆజ్ఞలు కలిగిన పలకలు తన ఇంటిలో పెట్టుకున్నాడు. అంటే తన హృదయములో పెట్టుకున్నాడు, తాను నివసించే ఇంటిలో ఉంచుకున్నాడు. అందువలన ఆ యొక్క ఓబేదేదేము అతని సొత్తు అంతటిని కూడా దేవుడు దీవించాడు. ఎంత ఆశీర్వాదం చూడండి. అంటే దేవుని ఆజ్ఞలు కలిగి మనం జీవిస్తే, ఆయన ఆజ్ఞలను అనుసరించి మనము నడిస్తే, ఆయన ఆజ్ఞల్లో అనుసరించి మనం నడుస్తూ మన జీవితంలో ఆ ఆజ్ఞలను మన హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారం మనం జీవించినప్పుడు తప్పకుండా మనము కూడా అలాంటి దీవెనలు, మనతో పాటు మన కుటుంబము, దేవుడు మనకి ఇచ్చినటువంటి కుటుంబము, మనతో పాటు దేవుడు మనకి ఇచ్చినటువంటి సొత్తు అంతటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అది యోబు విషయంలో మనం చూస్తాం. అపవాదేమో యోబును పరీక్ష అనే దాంతో శోధించాలని చూసింది. కానీ దేవుడు ఏం చేశాడు? తన యందు భయభక్తులు కలిగి ఉన్న యోబుని, అతని సొత్తంతటిని కూడా తిరిగి ఏం చేశాడు? రెండంతలుగా ఆశీర్వదించేశాడు. జాగ్రత్త, ఎక్కడా కూడా దేవునికి అవిధేయురాలుగా ఉండమాక, ఎక్కడా కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడమాక, ఎక్కడా కూడా దేవుని యందు భయముతో కూడిన భక్తిని కోల్పోతే, భయమును కోల్పోయినా పాపంలో పడతావు, భక్తిని కోల్పోయినా పాపంలో పడిపోతావు. కాబట్టి భయముతో కూడిన భక్తిని కలిగి ఉండి దేవుని ఆశీర్వాదాన్ని నీవు నీ కుటుంబం పొందాలి అని
దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన మన కొరకు ఈ భూమి మీదకు వచ్చాడు, పరమును విడిచిపెట్టాడు, ఈ భూమి మీదకి ఆయన మన కొరకు వచ్చాడు. ఆయన ఈ ఈ ఈ లోకంలో మనము చేసిన చెడు స్నేహాలు, నేర్చుకున్న చెడు అలవాట్లు, అంతేకాకుండా మనం పలికినటువంటి చెడ్డ మాటలు, ఇలాంటి వాటి అన్నిటి విషయమై, మనం ఈ దేహముతో చేసిన క్రియలన్నిటి విషయమై ఆయన ఎంతగానో వేదన చెంది మన కొరకు తన యొక్క చెమటను రక్తంగా మార్చి ఏం చేశాడు? ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకు రక్తాన్ని చిందించి తన ప్రాణమును మన కొరకు త్యాగం చేశాడు. ప్రభునందు ప్రియులారా, నీ ప్రాణాన్ని ఆయన అడగట్లేదు, కానీ నీ హృదయాన్ని ఆయన అడుగుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయము నాకేమో. ఇంకా అంతేగాక ఏమన్నాడంటే, ఈ యొక్క మాటలు నీ హృదయములో భద్రంగా దాచుకున్నాను. ఏ మాటలు? దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని యొక్క నిబంధనలు, దేవుని యొక్క ఈ యొక్క కట్టడలను మనం గైకొనినట్లయితే వీటన్నిటి ద్వారా మనకేం కలుగుద్ది? దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదం కలుగుద్ది. భూమి మీద జీవించిన కొద్ది కాలం నువ్వు ఆయన మాట వింటే యుగ యుగాలు నువ్వు ఆయనతో, ఆయన రాజ్యములో ఉంటావు. అంతేకాకుండా నీ తర్వాత తరము వారు దేవుని ఆశీర్వాదముతో నింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా వారు జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము దేవుని మాట వినేవారిగా ఉండి దేవుని ఆశీర్వాదాన్ని పొందుదాం. దేవుని మాట విననటువంటి వారు ఎలాంటి ప్రతిఫలాన్ని పొందారో మనము చాలా సంఘటనలు జ్ఞాపకం చేసుకోవచ్చు. హవ్వ దేవుని మాట వినక ఆ యొక్క పాపములో పడిపోయి ఆమె తన భర్త ఏదేని తోట నుంచి బయటకు వెలివేయబడ్డారు. ప్రభునందు ప్రియులారా, అక్కడి నుంచి ప్రారంభమైన పాపము దేవుని మాట వినకపోవటాన్ని బట్టి అది చివరికి మనల్ని ఎక్కడి దాకా తీసుకెళ్తుంది అంటే అగ్నిగుండం దాకా తీసుకువెళుతుంది, నరకము వరకు. కానీ అక్కడి దాకా వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. ఆయన ఏమంటున్నాడు? ఎందుకనగా దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, ఒకసారి మనం ఆ మాటను చదువుకుందాం. ఎందుకనగా ఆయన మనల్ని నిర్మించాడు తన స్వహస్తాలతో, మన ఎడల ఎంతో ప్రేమను కలిగి ఉన్నాడు. కానీ చివరికి ఆయన మనల్ని ఎందుకు నిర్మించాడు అనేది ఒక మాటలో మనకి తెలియచేస్తూ ఉన్నాడు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము దయచేసి 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలవుటకు నియమింపల. చూడండి, రక్షణ పొందటానికే దేవుడు మనల్ని నియమించాడు. రక్షణ పొందకపోతే ఉగ్రత పాలైపోతాం. చూడండి, తల్లిదండ్రుల మాట విన్న బిడ్డలు ఎలా ఉంటారు? వినని బిడ్డలు ఎలా ఉంటారు? దేవుని మాట విన్న బిడ్డలు ఎలా ఉంటారు? వినని బిడ్డలు ఎలా ఉంటారు? పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా సరే, ఎవరైనా కానీ తల్లిదండ్రుల మాట వింటే, దేవుడు చెప్పాడు కదా, దేవుని మాట వినేవాళ్ళు తల్లిదండ్రులను ప్రేమిస్తారు. తల్లిదండ్రులను ప్రేమించే వాళ్ళు వాళ్ళకు భోజనం పెడతారు, వాళ్ళని ప్రేమగా ఆదరిస్తారు, వాళ్ళ మంచి చెడు చూస్తారు. ఆ యొక్క దేవుడు చెప్పిన మాట ప్రకారం తల్లిదండ్రులకు విధేయులు అవుతారు గనక వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు. నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు, నీవు నివసించుతున్న భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు. అంతే. దేవుని మాట విన్న వాళ్ళు తల్లిదండ్రులను ప్రేమిస్తారు. తల్లిదండ్రులను ప్రేమించి వాళ్ళని ఆదరించిన వాళ్ళు ఏమవుతారు? దీర్ఘాయుష్మంతులు అవుతారు. దేవుని మాట వినటం వల్ల దీర్ఘాయువు, దేవుని మాట వినటం వల్ల తల్లిదండ్రులను ప్రేమిస్తారు. దేవుని మాట వినేవాళ్ళు పొరుగువాన్ని ప్రేమిస్తారు. దేవుని మాట వినేవాళ్ళు పొరుగువాని మీద అబద్ధాలు ఆడరు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పరు, పొరుగువాని సొమ్మును ఆశించరు, దొంగతనం చేయరు, నరహత్య చేయరు, వ్యభిచరింపరు. పొరుగువానిది ఏది కూడా వాళ్ళు ఆశింపరు. పొరుగువాన్ని ప్రేమించే వాళ్ళు ఇవన్నీ చేయరు. అందుకే నిన్ను వల్లే నీ పొరుగువానిని ప్రేమించుము. నీ అంత నుంచి నువ్వు ఏదైనా దొంగతనం చేస్తావా? చెయ్యవు. నీ దేహాన్ని నీకు నువ్వు గాయపరుచుకుంటావా? గాయపరుచుకో. కాబట్టి నిన్ను వలే అని అక్కడ పదం వాడారు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుము.
దేవుని మాట వినేవాళ్ళు తల్లిదండ్రుల మాట వింటారు. దేవుని మాట వినేవాళ్ళు ఆయనకు సంబంధించిన ఆజ్ఞలను పాటిస్తారు. దేవుని మాట వినేవాళ్ళు పొరుగువానిని కూడా ప్రేమించి పాపము చేయకుండా దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉంటారు. కాబట్టి దేవుని మాట వినేవారిగా, దేవుని యందు భయముతో కూడిన భక్తి కలిగిన వారిగా ఉండి ప్రభు చేత మనం ఆశీర్వదింపబడదాం. అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. చిన్న ప్రార్థన. మనం ఎలాగున్నాము? రక్షణ పొందడానికి దేవుడు మనల్ని నియమిస్తే రక్షణ పొందడానికి మనం ఇష్టపడుతున్నామా, లేదంటే ఆయన ఉగ్రత పాలవటానికి సిద్ధపడుతున్నామా? రక్షింపబడితే మనకు పరలోక రాజ్యము, దేవుని యందు ఆనందించేవారిగా, ఆయన రాజ్యంలో మనం స్తుతించేవారిగా, ఆయన దూతలతో కలిసి మనం ఆనందించేవారిగా ఉంటాం. ఆయన ఇచ్చే ఎన్నో బహుమానాలను మనం పొందుకుంటాము. కాబట్టి ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని పొందుదాము. ప్రభు కృపకు దూరస్థులము కాకుండా ప్రభు చిత్తానికి లోబడుతూ మనల్ని మనం ప్రభు కొరకు అప్పగించుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత తదుపరి విజ్ఞాపనలోనికి మనం వెళదాం. చిన్న ప్రార్థన. మీరందరూ ప్రార్థన చేసుకోనండి, మౌనంగా ఉండమాకండి. ఇప్పటి వరకు దేవుడు మీతో మాట్లాడాడు, ఇక మీరు దేవునితో మాట్లాడండి. ఇప్పుడు మీరు దేవునితో మాట్లాడాల్సిన సమయం వచ్చింది గనక మౌనంగా వినేటప్పుడు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మౌనంగా ఉండకుండా మీరు నోరు తెరిచి ప్రార్థన చేస్తే దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ గల తండ్రి, మహోన్నతుడ, జీవము కలిగిన నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలు. ఎన్నిక లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి, నాతో మాతో ఇప్పటి వరకు మీరు నందుకు నీకు స్తోత్రాలు. అనేకులు సజీవులుగా ఉన్నారు కానీ నీ సన్నిధిలో లేరు ప్రభా. కానీ ఏ యోగ్యత లేని మాకు ఈ రాత్రికాల సమయంలో ఈ ధన్యతను ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది మా నీతి, మా భక్తి ఏమాత్రము కాదు, కానీ కేవలం నీ ఉచితమైన కృపేనని నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే మాతో మాట్లాడిన దేవుడు ప్రభా, నీ యందు భయభక్తులు కలిగిన వారి ఎడల నీ కృప ఎంతో విస్తారముగా ఉన్నదని, అలాగే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదని కృప అంత అత్యధికముగా నీ ఉంచిన దేవుడు అని నీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభా, నీ యందు భయభక్తులు కలిగి జీవించమని నువ్వు మాతో మాట్లాడుచున్నావు తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తే ప్రభా యుగ యుగాల వరకు నా తండ్రి ఆశీర్వదిస్తానన్నావు ప్రభా. అలాగే మేము నీతి కలిగి నీ చిత్తాన్ని అనుసరించి నడిస్తే, నీ నీతి కలిగి జీవిస్తే పిల్ల 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 తరము వరకు తండ్రి ఆశీర్వదిస్తానన్నావు ప్రభా. తండ్రి అట్టి ఆశీర్వాదాలు మేమందరము కూడా పొందినట్లుగా, జీవిత కాలమంతా నీ పాద సన్నిధిలో కృతజ్ఞులమై జీవించినట్లుగా, అలాగే తండ్రి భయముతో కూడిన భక్తి కలిగి ప్రభా నీ చిత్తాన్ని అనుసరించే కృపను మాకు అందరికీ దయచేయండి. అంతేకాకుండా నీ ఆజ్ఞలకు విధేయులై నీ కట్టడలను అనుసరించి నా తండ్రి నీ నిబంధనలు పాటించేటువంటి వారిగా మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. కనికరం చూపించండి. మనుషులు శపించాలనుకున్న ఆ శాపములు నీవు ఆశీర్వదించిన బిడలకు తగలకుండా నీవు కాపాడే దేవుడు నాయన, నీకు స్తోత్రాలు. అలాగే నీ యందు భయభక్తులు గల వారికి నీ రాకపోకల యందు యెహోవా నీకు తోడయుండునని సెలవిచ్చిన దేవుడు. కునుకొక నిద్రపోక నువ్వు కాపాడుచు తండ్రి, కాపాడుచు నా తండ్రి నాయన నీ దూతలను కావలిగా ఉంచి కూడా రక్షిస్తున్నటువంటి దేవుడు ప్రభా. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంత గొప్ప దేవుడు నాయన, ఏమిచ్చినాను నీ రుణము తీర్చుకోలేము. నీ కృప ఎంత విస్తారమైనది తండ్రి. అయా మేము నీ యందు ఆనందించేవారిగా, నీకు ఇష్టమైనవి చేసిన తండ్రి నిన్ను ఆనందింపజేసేటువంటి బిడ్డలుగా, ముఖ్యంగా మేము నీ యందు ఆనందించేటువంటి వారిగా మమ్మల్ని అందరినీ మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నువ్వు ఆశీర్వదించే దేవుడు అని తండ్రి, నీవు మమ్మల్ని మేము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించగలిగిన దేవుడు అని మేము గ్రహించి, ఈ లోకము దాని ఆశ గతించిపోయాయి గనక శాశ్వతమైన నీ రాజ్యము కొరకు, శాశ్వతమైన నువ్వు ఇచ్చే బహుమానాల కొరకు, శాశ్వతమైనటువంటి నీ రాజ్యములో ఉన్న ఆనందము కొరకు మేము పరుగులు పెట్టడానికి నీ కృపను అనుగ్రహించి, ఈ విశ్వాసమైన యాత్రలో ఎక్కడ కృంగిపోక తొలగిపోక అవిశ్వాసులం కాకుండా దిగజారిపోకుండా నీ కృపతో మమ్మలను బలపరిచి క్రీస్తు అనే బండపై నిలవబెట్టి స్థిరపరిచి మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆశీర్వదించమని, అలాగే మా తరువాత తరము వారు కూడా నువ్వు ఇచ్చేటువంటి బిడలు, నువ్వు ఇచ్చేటువంటి మానవ సంతతి వారందరూ కూడా నా తండ్రి నాయన దీవింపబడినట్లు నీ కృపను అనుగ్రహించి వారు కూడా నీ నిబంధనకు పాత్రలగినట్లుగా సహాయము చేసి మహిమ పొందగలరని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.